హలో అండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. సో, వినాయక చవితికి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఏరియాలో మా ఊర్లో పత్రి ఆకులు స్వయంగా మేమే కోసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. నేనిక్కడ 2 ఇయర్స్ బట్టి ఉంటున్నాను కానీ ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు ఇప్పటివరకు తెలీదిక్కడ. చెరువు గట్టు చాలా బావుంది. సో, నేను నా ఫ్రెండ్స్ కలిసి అలా సరదాగా వెళ్ళి కోసుకొని వద్దాం అనుకుంటున్నాము. వెళ్ళనైతే వెళ్ళాం గానీ కరెక్ట్‌గా అన్ని రకాల పత్రులు ఎలా ఉంటాయో కరెక్ట్‌గా మాకు పేర్లతో చూసి గుర్తుపట్టలేం గదా! సో, అదే అక్కడ చాలా తిరిగి తిరిగి వెతికాము. మాకు కావాల్సింది దొరికిందా లేదా చూడండి. అందరూ ఇక్కడి నుంచి కోసుకెళ్తున్నారని తెలుసు. కానీ మేమెళ్ళేసరికి మాకేమో పేర్లు వాటిని గుర్తుపట్టడం సరిగ్గా తెలియక బాగా ఇబ్బంది పడ్డాము. కానీ చాలా సరదాగా ఉంది. ఇద్దరు పడాలి అబ్బా. అమ్మ చింత చిగురు మాకు ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా, తెంపుకుంటున్నందుకు ఫీల్ అవ్వబాక. అసలు బొమ్మ కొమ్మకి ప్రాణం ఉన్నట్టు నిజంగా చచ్చిపోయేది దెబ్బకి. ఏం కాదులే, జంప్ చేస్తుంది, దానికి కూడా ఆట అనమాట. వినాయకుడి పత్రి అని చెప్పి చింత చిగురుకు వస్తున్నారేంటి అనుకోకండి. ఈ చెట్టు కూడా కనిపించింది. సో, దీన్నెందుకు వదిలేయడం అని చాలా కొంచెం లేత చింత చిగురు కోసుకున్నామన్నమాట. పప్పులో వేద్దామని చెప్పి. సో, మేము మటుకు వెతుక్కునే పనిలోనే ఉన్నాం పత్రిని. చాలే, ఏది ఇది ఆకంతా నింపుతున్నాను. ఏదే చెట్టు దిద్దాం. చెట్టు మొత్తం. సో, ఇక్కడ మేము ఎవరు తొక్కని చోట ఒక చోట వెతుక్కొని ఎవరు తొక్కర్లే అన్న గ్యారంటీ ఉన్న ప్లేస్‌లో మేము మట్టి కూడా తీసుకుంటున్నామండి. పైన మట్టి అంతా పాడేసి కొంచెం లోపల ఉండే మట్టి తీసుకొని వినాయకుడిని చేసుకోవచ్చు అని చెప్పి. సో, బాగుంది కుదిరింది అంటే పిల్లలు చేస్తారు కదా! ఆ వినాయకుడిని చిన్న మట్టి గణపతిని చేసుకొని పూజించుకోవచ్చు. కుదరకపోతే చిన్నది కొనుక్కోవడమే, ఇంకేం చేస్తాం. సో, అలా. గంగారవి